గోవాలో ఒక పార్టీ ప్లాన్ చేశారు. కానీ ఎగ్జాక్ట్లీ 12:04కి అర్పోరాలో బిచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో ఒక స్పార్క్, ఒక మూమెంట్ సీన్ని ఎంటైర్లీ చేంజ్ చేసింది. సెకండ్స్ లో స్మోక్ స్ప్రెడ్ అయింది, మినిట్స్ లో క్యావోస్ అండ్ 25 లైవ్స్ అక్కడ ఇన్స్టెంట్ గా లాస్ అయ్యారు. రిపోర్ట్స్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే అక్కడ యూజ్ చేసింది డెకర్ ఐటమ్స్, ఫ్లేమబుల్ ఐటమ్స్ అండ్ ఎగ్జిట్స్ వచ్చేసరికి చాలా నేరోగా ఉన్నాయని అండ్ బేస్మెంట్ లో వెంటిలేషన్ ఆల్మోస్ట్ జీరో అని. చాలా మంది ఎస్కేప్ కి ట్రై చేశారు కానీ డోర్స్ ఒక రీచ్ అవ్వకుండా స్మోక్ వల్ల కొలాప్స్ అయ్యారు. ఫైర్ ఫైటర్స్ అప్రోచ్ చేసేటప్పుడు రోడ్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల వెహికల్స్ డైరెక్ట్ గా క్లబ్ దాకా రాలేకపోయాయి. లాంగ్ డిస్టెన్స్ నుంచి హార్సెస్ యూజ్ చేసి ఫైట్ చేయాలి. అక్కడ కొంచెం టైం అయితే కన్జ్యూమ్ అయింది. మార్నింగ్ కి బండ్ స్ట్రక్చర్ మాత్రమే మిగిలిపోయింది. సీఎం, పిఎం, అపోజిషన్స్ అందరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎంక్వైరీస్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ జరిగిన అసలు నిజాలు తెలుసుకోవాలన్నా, ఈ గోవా ఫైర్ ట్రాజడీ వెనుక ఉన్న డార్క్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.